సేవలు చేస్తే కర్మలు తగ్గుతాయా? భారతి. మాస్టర్, సేవ చేస్తే పాపకర్మలు తగ్గుతాయి అంటారు. నిజమేనా? వంశీ మాస్టర్. నిజమే. మీ కర్మ రుణాన్ని తగ్గించుకోవడానికి ఫలవంతమైన మార్గం సేవా మార్గం. ఎవరైతే పాపకర్మలు తీవ్రంగా అనుభవిస్తున్నారో, ఎవరికైతే సహాయం కావాలో వారికి ఎన్నుకొని వారికి తగు సహాయం చెయ్యండి. మీ శక్తిని, ధనాన్ని, జ్ఞానాన్ని వారికి ఉపయోగించండి. దీని వలన మీరు మీ కర్మను తగ్గించుకున్న వారే కాక ఇతరులకు ప్రేమానురాగాలు విలువ తెలుసుకునేందుకు సహాయపడిన వారు అవుతారు. అయితే ఇది మీరు ఏమీ ఆశించకుండా స్వార్థరహితంగా ఇతర ప్రాణకోటికి సేవ చేయాలి. అప్పుడే మీ కర్మ రుణాన్ని రెట్టింపు వేగంతో తగ్గించుకుంటారు. కర్మచక్రాన్ని నడిపించే ముఖ్య సూత్రాలు ఇవే. యాక్సిడెంట్స్ కర్మలో భాగమా? ఉషా. మాస్టర్, యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి కదా, అది కూడా కర్మచక్రంలో భాగమేనా? వంశీ మాస్టర్. ఒక్క ఆత్మహత్య చేసుకోవడం తప్ప ప్రతిదీ మీ ముందస్తు ప్రణాళికలో భాగమే. కర్మ రుణాన్ని తగ్గించుకునేందుకు కొన్ని ఆత్మలు యాక్సిడెంట్స్ని ఎంచుకుంటాయి, మరికొన్ని దీర్ఘకాలిక రోగాలను ఎంచుకుంటాయి. ఏది కావాలో పూర్తి ఎంపిక స్వేచ్ఛ మీరు ఇవ్వబడుతుంది. అయితే ఆత్మహత్య మాత్రం మానవుడి బుర్రలో అప్పటికప్పుడు పుట్టిన ఆలోచన, తొందరపాటు నిర్ణయం. అందుకే అన్ని శాస్త్రాలు ఆత్మహత్యను మహాపాపంగా వర్ణిస్తాయి. ఆత్మహత్య పాపమా? శివరంజని. మాస్టర్, మనిషికి తన ప్రాణాన్ని తీసుకునే స్వేచ్ఛ కూడా లేదా? తనని తాను చంపుకుంటే అది ఏ విధంగా పాపం అవుతుంది? వంశీ మాస్టర్. ఖచ్చితంగా మనిషి తనను తాను హింసించుకోవడం లేదా బలవంతంగా ప్రాణాలు తీసుకోవడం పూర్తిగా మహాపాపం. ఎందుకంటే ఇక్కడ హత్య చేస్తుంది మిమ్మల్ని మీరు కాదు, మీ ఆత్మ యొక్క ప్రణాళికను, భూలోకపు అనుభవాల పాఠాలను, విధాత మీపై పెట్టుకున్న ఆశల్ని. ఇలా అన్నింటినీ మీరు సమూలంగా తుడిచి పారేస్తారు. కాబట్టి ఒక ఆత్మ ఒక శరీరాన్ని సంపాదించుకోవడానికి కారణ లోకాల్లో ఎన్నో సంవత్సరాలు ఎదురు చూడాలి. దేహం కోసం తన ముందు దాదాపు కొన్ని లక్షల ఆత్మలు వేచి ఉంటాయి. వాటి ఎంపిక దేహధారణ పూర్తి అయిన తర్వాత మీ వంతు వస్తుంది. తర్వాత తల్లి గర్భంలో ప్రవేశించాక బిడ్డగా మారి భూమి మీదకు వచ్చే వరకు ఎన్నో ప్రయాసలు. దీనికి ఎందరో మాస్టర్ల సమిష్టి కృషే మీ జీవితం. ఎన్నో కర్మ బంధాలు అనుభవించడానికి, పూరించడానికి, ఎన్నో కర్మ రుణాలు తీర్చుకోవడానికి భూమి నుండి దివికి దిగి వస్తారు. అంత కష్టపడి తెచ్చుకున్న దేహాన్ని, జీవితాన్ని ప్రాపంచిక కోరికలలో ఏదో దొరకలేదని భంగపడి ఆత్మహత్య చేసుకోవడం ఎంతో దారుణం. ఆత్మహత్య చేసుకున్న వారికి మళ్ళీ దేహం దొరకడం దుర్లభం. ఎందుకంటే ఒక్కసారి దేహాన్ని ఇస్తే పాడు చేసుకున్న వారికి మళ్ళీ ఆ అవకాశం ఎవరిస్తారు? వీణ. మాస్టర్, ఆత్మహత్య మహాపాపమే. కానీ ఆ సమయంలో ఎవరికీ ఇంత ఆలోచన ఉండదు కదా, అప్పుడు ఆ ఉద్వేగాన్ని ఎలా తప్పించుకోవాలి? వంశీ మాస్టర్. అందుకే మీరు ముందుగానే జ్ఞానాన్ని సంపాదించుకోండి. ఎక్కువ ధ్యానం చెయ్యండి. చేతులు కాలాక ఆకులు పట్టుకొని ఏమి లాభం? ఏం ప్రయోజనం ఉండదు. ఇక ఆ సమయంలో, అంటే ఆత్మహత్య చేసుకోవాలని మీ మనసు గాయపడిన తీవ్రమైన పరిస్థితులలో మీరు మీ చావుకు ఒక్క రోజుకు వాయిదా వేసుకోండి. రెండవ రోజుకి మీ చావు ఆలోచన బలహీనం అవుతుంది. మీలో ఎరుక ప్రారంభం అవుతుంది. మీ జీవితం కోసం ఆలోచించడం మొదలు పెడతారు. ఎప్పుడైనా సరే తేల్చుకోలేని మీ సమస్యలను కాలానికి వదిలివేయండి. ఎందుకంటే కాలాన్ని మించిన స్నేహితుడు లేడు.